ఈ మందంతా గోవింద భక్త బృందమా? తప్పు నాయనా, తప్పు. అలా అనకూడదు. ఆ విష్ణుదేవుడు సర్వసమర్థుడు, సర్వాంతర్యామి, సర్వరక్షకుడు. ఆ మహానుభావుడు అనుగ్రహం లేకపోతే నువ్వు ఒక్కడుగైనా ముందుకు వేయగలవా? ఏ చక్రం? అంతే అంటాను. కానీ అండపిండ బ్రహ్మాండాదులన్నిటి నిండా నిండి ఉండుకున్న ఆ పుండరీకాక్షుణ్ణి ఆత్మజ్ఞాన సంపన్నులమైన మనమే అర్థం చేసుకోలేక సతమతమవుతున్నామే. అయ్యో పాపం, ఈ పామర్లు అర్థం చేసుకోగలరా? అక్కడే మీకు నాకు పడదు. అర్థం చేసుకోలేదని వదిలేస్తే ఈ మూర్ఖులకు పరమార్థం బోధపడేది ఎప్పుడు? కష్టమో నిష్ఠూరమో మన కర్తవ్యం బోధించడమే. విష్ణునా కర్ణించు వీనులు వీనులు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ. చాలా ఆపండి. ఏమిటి గోల? గోల కాదు నాయనా, అంతా పరంధాముడి లీల. లేకపోతే అంతఃపురాల్లో ఆనంద డోలికల్లో ఓలలాడే నువ్వు మమ్మల్ని ఇక్కడికి పిలిపించడం, మా చేత విష్ణునామస్మరణ చేయించడం, తద్వారా నీ జన్మ తరించడం. అంతే అంతే. ఈ సంసార జంఝామార్గంలో దారి తెన్ను తెలియక అల్లాడిపోతున్న ఈ ఆకతాయిలకు హరినామస్మరణ తప్ప వేరే గత్యంతరం లేదు. అక్కడే మీకు నాకు చెడిపోతుంది. ఎక్కడికక్కడే అదొక్కటే చాలంటే ఎలా? ఆచారం కావాలి, అనుష్ఠానం కావాలి, ఆత్మశుద్ధి కావాలి, అది కావాలి, ఇది కావాలి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఏమిటా పొగరు? నా ఎదుటే విష్ణు సంకీర్తనమా? అవివేకం. నువ్వేమిటి, నేనేమిటి, సర్వం జగన్నాథం. అంతే అంతే. ఆ శ్రీ మహావిష్ణువే కరుణించకపోతే ఈ సృష్టి భ్రష్టు బట్టి పోతుంది. ఆ మాటకొస్తే ఈ ప్రపంచమే అశాశ్వతం. నువ్వు, నేను, శ్రీవారు అందరం ఎప్పుడో ఒకప్పుడు చెట్టెక్కిపోవలసిన వాళ్ళమే. మూన్నాళ్ల ముచ్చటికి మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే శివా. మహాప్రభో, మేము సాక్షాత్ శ్రీమన్నారాయణుని ప్రతినిధులం. నా పేరు శంఖం. నా పేరు చక్రం. నా పేరు నామం. వారు మా గురువు గారు. ఈ దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికే కాని ఆత్మకు కాదు. చాలించండి, చిత్రవధ చేస్తాం. అజ్ఞానం. చంపేదెవరు, చచ్చేదెవరు? భజన పరులకేళ దండపాని భయము మనసా. అహింసో పరమో ధర్మ. నన్ను భస్మం చేస్తావా? అవునా? ఏడిసావు. పాపా రామారా, ఏం చేస్తున్నావమ్మా? ఆడుకుంటున్నాను. ఆడుకుంటున్నావా? మహాప్రభు, విష్ణు ఇక్కడ రా. విష్ణు గారు ప్రభు. భక్తులు. భక్తులు భక్తులు భక్తులు, లక్షలాది భక్తులు ఈ చేతిలో భస్మైపోయినా రక్షించుకోవడానికి రాడేవి రా మీ విష్ణువు. ప్రాణభయమా లేక పిరిగితనమా? ఆ పొంద దొరికే వరకు మిమ్మల్ని ఇలాగే భస్మం చేస్తాను. నవ్వుతూ చేస్తావు, ఏడుస్తూ అనుభవిస్తావు. ఏమైంది పాపా? అమ్మా పాపా పాపా, ఇటు చూడమ్మా. పాపా పాపా రామ్మా. అమ్మా నేను రాను, నేను రాను, నాకు భయం వేస్తుంది. రా పాపా. అమ్మా వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. అలాగే.
ప్రభు ఈ భక్తులంతా అవరా దేవి చిన్నారి ఎలా ఉంది? ఏమైనా స్థిమితపడిందా? ఇప్పుడే నిద్రపుచ్చారు. ఆవేశంలో ఒళ్ళు మర్చిపోయాను దేవి. పాపను గమనించనే లేదు. పాపం చిట్టి తల్లి ఎంతగా భయపడిపోయింది. పచ్చి హృదయం కదా, బెదిరిపోయింది. క్రమంగా అదే మర్చిపోతుందిలేండి. ఏమో రాణి, క్షణమొక యుగంగా ఉంది. పాపకేర్పడిన మనోభీతి తగ్గేదాకా నాకు మనశ్శాంతి లేదు. పాప పాప ఎందుకమ్మా భయం? నాన్నగారేగా. రా తల్లి రా. ఏమిటమ్మా భయం? మామూలు చేతులేగా. ఈ చేత్తో నీకు అన్నం తినిపించలేదు, జోకొట్లేదు. రామ్మ, ఒక్క ముద్ది తల్లి. మా అమ్మో కదూ, మా తల్లి కదూ. రామ్మ, ఒక ముద్ది తల్లి. నీకు ఆడుకోవడానికి ఏం కావాలో తెప్పించిస్తా. పెద్ద పెద్ద ఏనుగులు కావాలా? గులాలు కావాలా? రథాలు? పోనీ చందమామ కావాలా? తెప్పిస్తానమ్మా, నీకోసం తెప్పిస్తాను. రై చిత్తం. ఆ యువరాణి గారు ఆడుకోవాలి, చంద్రుడు గారిని రమ్మని. చిత్తం లాక్కురా. చిత్తం. భస్మాసురుడు ఆజ్ఞ. రా. అలా చూస్తా రా. ఇదిగోనమ్మా చంద్రుడు, ఆడుకో. అబ్బే, ఇంత పెద్దగా ఉంటే ఎలా ఆడుకోవటం? ఆకాశంలోకి మళ్ళీ బుల్లిగా ఉండాలి. ఏయ్, విన్నావుగా? యువరాణి గారి మనస్సెరిగి ఆటపాటలతో ఆడించి ఆనందపరచాలి, తెలిసిందా? ఏ వినపడలేదా? చిత్తం ప్రభు. అనగా అనగా ఒక పాప కోరె జాబిలిని, అతడే భువికి దిగిరాగా ఆడి పాడమని.
తారకలారా ఎందుకు ఇలా కింద వదనలయ్యారు? మీకు కలిగిన ఆపద ఏమి? ఏం చెప్పుంటాయి, మా బ్రతికే అంధకారం అయిపోయింది. ఆ పాపిష్టి బస్వాసుడు మా నాదుని బంధించాడు. ఆ దురాత్ముడు నా సోదరునే బంధించాడా? ప్రభు, ఇంక మీరు ఉపేక్షించరాదు. ఆ రాక్షసుని శిక్షించి చంద్రుని విడిపించండి. ఇప్పుడే త్వరపడి ప్రయోజనం లేదు లక్ష్మి. దానికి ఇంకా తగిన సమయం రావాలి. ఎక్కడున్నాడో గమనించండి. చిత్తం ప్రభు. ఏం నారదా, ఏడి మీ విష్ణువు ఎందున్నాడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి చక్రి బక్రి ఏడి కనిపించడే? అసలు ఇది వైకుంఠమేనా? అదే అర్థం కావటం లేదు. విష్ణువు కనిపించకపోవటంతో నాకు కొంచెం అనుమానంగానే ఉంది. ఏ సన్యాసి, నిన్నే. నీ నక్క చిత్తులు నా దగ్గర సాగవు. నీకు తెలుసు, మర్యాదగా చెప్పు, లేదా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఆ విష్ణు వివరాలు తెలిసిన ఆంతరంగికులు ఎందరో ఉండగా. ఎవరు? ఎక్కడ? ఇక్కడే. కొంచెం ఇలా వెళ్ళి అలా తిరిగితే ఎదురుగానే ఉంటుంది ఇంద్రలోకం. అక్కడ దొరుకుతాడు మహేంద్రుడు. మహేంద్రుడు, అవునవును, వాడు మనకు కావలసిన వాడే. నారాయణ నారాయణ. నీవెవరు? నేనా? అప్సరసను. అప్సరసవా? మహేంద్రుని కాడ తెలియలేదు. తిరిగి పంద ఏ మూలం నక్కి ఉంటాడు. మానవులని కాలించండి. చెప్తాం. మన పరివారం శచీదేవిని బంధించారు ప్రభు. మంచి పని చేశారు. ఇంద్రుడి పోకడ ఇంద్రానికి తెలియకపోదు. వెంటనే ప్రవేశపెట్టు. చెప్తాం ప్రభు. దానవ చక్రవర్తికి తల వంచి ప్రణామించాయి. ప్రణామం. విజయ గర్వంతో విర్రవీగుతూ మహేంద్రుని పట్టపురాణి అయిన నన్ను సభాకూటానికి పిలిపించి అవమానించిన ఈ నీచునక ప్రణామం. తరతరాల వైరాన్ని తలపున పెట్టుకుని అంతఃపుర కాంతలైన అబలల మాన ప్రాణాలతో చెలగాటలాడి ఈ పలుగాటిక ప్రణామం. చాలించు. కట్టుకున్న భార్యను పగవారి దయాదాక్షిణ్యాలు వదిలి ప్రాణాలు దక్కించుకు పారిపోయిన పిరిక పొంద ఇంద్రుడు ఒక రాజు, నీ ఒక రాణివా? అసురుల సాయాన అమృతము సాధించి భాగమీయక భంగపరచునాడు. పతితపోవనికేగ పడతి లీలావతిన్ పలుగాకి చెరబట్టునాడు. కామాంధకరాన గౌత
సమపత్రికై మాయ దేశమును వేయునాడు మౌనీంద్రుల తపంబు మంటగల్పగనించి దేవదేశల పంపి తిరుగునాడు స్వర్గసింహాసనము తన స్వంతమనుచు సలుపరాని అకార్యముల్ సలుపునాడు నీ పతికి చేయలేదేమి నీతి బోధ చాలును ధర్మపన్నాలికేలా. ఇంద్రాణి, కట్టిపెట్టు నీ అసందర్భ ప్రలాపములు. మా బాహుబల విజృంభణతో అమరావతిని నిర్జించితిమి. బృందారక సందోహానికి ఆనంద నిలయమైన నందనోద్యానమి ఘమాసం. ఇందలి అనర్ఘమణులు, అపురూప సంపదలు, సకల ఇంద్రభోగ భాగ్యములతో పాటు ఇంద్రాణి నీవు కూడా మా అధీనమైన భయపడకు. నేను నీ పతివల నీతి నియమాలు విడి కంటపడు ప్రతి సుందరాంగిని పొందగోరు నీచ భోగలాలసుడను కాను. మాకు కావలసినది ప్రతీకారం మాత్రమే. ఇంతదనుకో ఇంద్రుని ఇల్లాలివై అశేష కామీజన కైవారములను అందుకున్న నీవు ఇక నుండి మా అంతఃపుర దాసివై మా రాణికి సేవలను అందిము. నీ అహంకారములకు ఆ శిక్ష చాలు. దేవి, అమరావతి నుండి నీకు ఒక అపురూపమైన కానుకను తెచ్చాను రాణి. ఇంద్రాణి, ఇక నుంచి నీ బానిస. ఊడిగం చేయించుకో. అపచారం ప్రభు. ఇంద్రుని ఇల్లాలు స్త్రీలోకానికే పూజనీయురాలు. ఆమెను దాసీగా అవమానించడం న్యాయం కాదు. దేవి, ఆమె నా ప్రబల విరోధి భార్య అన్న సంగతి మర్చిపోతున్నావు. స్వామి, విరోధాలు రాజ్యాలేలే మీ పురుషుల మధ్యనే కాని రాణివాసాల్లో నుండే మా స్త్రీ జాతికి కాదు ప్రభు. అవక్ర పరాక్రమంతో అమరేంద్రుని జయించిన మీ ఘనతకు ఒక నిస్సహాయురాలని పడతని పరాభవించుట తగదు. రాణి, ఏమి నీ వెళ్ళి ఆ ఇంద్రుడు చేసిన దురాగతాలకు ఈమెకి శిక్ష తగినదే. పతి చేసిన నేరాలకు భార్యగా దండన. ఈ పతివ్రత కంట తడిపెడితే మనకు శ్రేయస్సు కాదు. ఈమెను విడిచిపెట్టండి. నా ప్రార్థన మన్నించండి. విన్నావా ఇంద్రాణి, మా రాణి ఔదార్యం? దయాదాక్షిణ్యాలు లేని రాక్షస జాతిని మా గురించి ప్రచారం చేస్తుంటారు మీరంతా. మా నీతి నియమాలు మీకెక్కడే. జ్ఞాపకం ఉంచు. నా అర్థాంగి కృపాభిక్ష ఈనాడు నీకు మానరక్ష అయింది. స్వేచ్ఛనిస్తున్నా. యథేచ్ఛగా పోవచ్చు. నీవు అమృత హృదయం. నీవు చేసిన ఈ మేలు జన్మజన్మలకు మరువలి. ఇప్పుడే భస్మం చేస్తాను. పండే పండే తీసుకోండి. రామరా ఎందుకు నా చంపుతున్నావు? అదే చంపటం లేదమ్మా, బుద్ధి చెప్పి పంపించేస్తున్నాను. నువ్వు చెప్పావుగా చంపొద్దని. అసలు ఎందుకు నాన్న వీళ్ళంటే నీకు కోపం? వీళ్ళంతా విష్ణు భక్తులమ్మా. మన ఎదురు తిరుగుతాడే వాడిని పూజిస్తున్నారు. ఎవరు? అబ్బో, వాడు పెద్ద గజ దొంగమ్మా. నేను కంట పడితే చాలు చంపేయాలని చూస్తున్నాడు. బాబోయ్, నిన్నే? అయితే నువ్వే వాడిని ముందుగా చంపేనన్నా. విష్ణు లేకపోతే భక్తులే ఉండదుగా. ఎంత చక్కగా చెప్పావు తల్లి.
ఎంత కష్టం, ఎంత కష్టం. అనవరతం ఆనంద కోలాహలంతో నిత్య కళ్యాణంగా వెలుగొందిన రాజమందిరమేనా ఇది? ఎక్కడ చూసినా శోకదేవత తాండవం చేస్తుంది. స్వర్గలోకాన్ని జయించిన మహావీరుడవే, నీకు ఈ గర్భశోకం తప్పలేదా దానవేంద్ర? నీ దుఃఖం చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది. అసలు నీ అంత వారికి ఇంత కష్టం ఎలా సంభవించిందో అర్థం కావటం లేదు. స్వయం కృతాపరాధం నారదా, స్వయం కృతాపరాధం. పగవారిని భస్మం చేయడానికై తెచ్చుకున్నవరం నా వంశాంకురాన్ని తుడిచిపెట్టింది. ఎన్ని స్వర్గాలు జయించినా, ఎన్ని సామ్రాజ్యాలు స్థాపించినా కన్నబిడ్డకు సాటి వస్తాయి. నారద, నా చిట్టి తల్లి అడుగులు చప్పుడు వినబడిన ఈ రాజప్రాసాదం శూన్యమై భయంకర నిశ్శబ్దత ఆవరించి భస్మావశేషమైన శ్మశాన వాటికను స్ఫురింపజేస్తోంది. నారద, ఎంత విచారించి ఏం ప్రయోజనం? కారణార్థం తప్పించగలమా? నిరర్థకం నారద, నా జీవితమే నిరర్థకం. చిన్నారి చేతులతో నా కంఠాన్ని పెనవేసి చిలిపి చేష్టలతో నవ్వించి కవ్వించి నా చిట్టి తల్లిని చేతులారా భస్మం చేసుకున్నాను. నారద, నారద, మహాజ్ఞానివే, మా శ్రేయస్కామివే, అనేక క్లిష్ట పరిస్థితులలో ఆంతరంగికుడవై మాకు సలహాలనిచ్చి సహాయపడితివే. ఈ చిన్ని సహాయమే చేయలేవా? నా బిడ్డను దక్కించుకునే మార్గమే చెప్పలేవా? చెప్పు నాన్న, చెప్పు. తెలుసునయ్యా, నాకు తెలుసు. ఈ పాపిష్టి వరం నిన్ను సుఖపెట్టడానికి వచ్చింది కాదని నాకు ఆది నుండి తెలుసు. ఈ సంఘటనతో అది యథార్థమని రుజువైంది. ఏమన్నావు నారద? అచిరకాలంలోనే అత్యున్నత స్థితికి వచ్చావు. అందుకని అందరికీ నీ మీద కన్నెరగానే ఉంది. నీ ధాటికి ఎదురు నిలచి నిర్జించలేని నీ విరోధి వర్గం ఈ రకంగా నీ మీద పగ సాధించుకున్నారు. అయినా నాకెందుకు? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా చావదంటారు. ఈశ్వర సంకల్పం నాకు విరుద్ధంగా మారడానికి కారణం అడిగిన వారి కోరిక కాదనలేకపోవటం ఆ శంకరునికున్న అలవాటు. నీకు వరమిచ్చినట్లే ఆ దేవతలకు కూడా అభయమిచ్చాడేమో. మనలో మాట, మృత్యుంజయుడైన ఆ శంకరుని అనుమతి లేనిదే మృత్యువు నీ బిడ్డను సమీపించగలదా? నిజమే నారద, ఇందులో ఏదో మోసం లేకపోలేదు. లేనిచో మృత్యుదేవతకు నా బిడ్డను సమీపించు ధైర్యం ఎక్కడి? అసలు రహస్యం తెలిస్తే నీకెక్కడ ఆగ్రహం వస్తుందోనని. అసలు ఈ త్రిమూర్తులందరూ ఒకటేనయ్యా, ఒకరికొకరు తోడు. ఆ శంకరుడు పైకి ఎంత ప్రత్యేకించి కనిపించినా ఏకాంతంగా జపించేది తారకనామమే. ఎంత మోసమో చూసావు. నీ తపోబలాన్ని తట్టుకోలేక నీకు వరమిచ్చాడు. ఆ వరప్రభావంతో నీవు విష్ణు భక్తులందరినీ భస్మం చేస్తుంటే అది తట్టుకోలేక నీకిచ్చిన వరంతోనే నీ బిడ్డను హరించాడు. ఆ శంకరుడు ఇంత మాయావి అని గ్రహించలేకపోయాను. నాకింత దురంత సంతాపాన్ని కలిగించిన ఆ దురాత్మునిక క్షమించదు. కైలాసానికే పోయి ఆ మోసగాన్ని అంతు తెలుస్తాను. నారాయణ శంకర, శంకర, ఇంతటి వంచన! భక్త పరాధీనుడు అని భ్రమపడ్డాను, లోకేశుడు అని మోసపోయాను. నమ్మిన నన్నే కన్ను కప్పి గారడీ చేశావు. ఏమిటి అనుచిత ప్రసంగం? మహేశ్వరుణ్ణి నిందిస్తున్నావా? నీ పతి చేసిన అన్యాయానికి నిందించక ఇంకా నువ్వు నెత్తిని పెట్టుకు పూజించవలనా భవాని? అన్యాయమా? నేను చేసినదేమున్నది? ఓహో, ఇదొక నటన. నా కడుపును చిచ్చు పెట్టి నా జీవితాశలని శిథిలం చేశావు. వరమిచ్చినట్లు నటించి దేవతాపక్షపాతి అయి నీ మృత్యుడైన మృత్యువు చేత నా కన్నబిడ్డనే కబళింపచేశావు. ఈ వరం ప్రమాదకరమని ఆనాడే తెలుపలేదా? అంతటి శ్రేయోభిలాషమైనచో నాకింతటి గర్భశోకము రానున్నదని స్పష్టముగా ఎలా ఆనాడే హెచ్చరించలేదు. అజ్ఞానివై మా పలుకులు తృణీకరించావు. లోకహాని తలపెట్టి ఆత్మహాని తెచ్చుకున్నావు. ఈ శుష్కప్రియాలు వినుటకు నేను రాలేదు. ఆ విష్ణువులకు తోడు దొంగవై నీ నైజం ప్రదర్శించావు. నీ ప్రవర్తనకు నీవే బాధ్యత వహించాలి. నీ వరప్రభావంతో మరణించిన నా బిడ్డను నీవే బ్రతికించాలి. ఆ బాధ్యత నీదే. అసంభవం. మరణించిన వారు జీవించుట సృష్టిలో అపూర్వం. నా బిడ్డ సృష్టికే అతీతం. ఆమె మరణించడానికి వీలు లేదు. మృత్యుదేవతక తారతమ్యం లేదు. ఉండి తీరాలే. నిన్ను వరమడిగేది శత్రు సంహారానికి కాని పుత్రికా మారణానికి కాదు శంకర. ఆవేశపడకు భస్మాసుర. వరప్రభావానికి స్వపర భేదాలు లేవు. కర్మఫలం అనుభవించక తప్పదు. తప్పదా? తప్పదా మహేష?
అటులైన నీ కర్మఫలం నీవు అనుభవింపక తప్పదు. ఘనదర్పమున బ్రహ్మ విష్ణువులు నిన్ కాపాడరా నిమ్ము రక్షణకై దేవగణము సర్వమును నాకడ్డమ్ము కానిమ్ము వద్దని లోకములేకమై ఇప్పుడు నన్ను ప్రార్థింపగా నిమ్ము ఈ క్షణమే భస్మమునట్టు నిన్నిచట అత్తాగ్ని ప్రభావంబు చే శివ 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 అపచారం, శివాపచారం. నీ భర్త శివాపచారం చేస్తున్నాడు. వెంటనే నిరోధించకపోతే ప్రమాదం తప్పదు. బయలుదేరమ్మా. చూసేవా లక్ష్మి, కాలం మారిపోయింది. భక్తుడు భగవంతుణ్ణి పరీక్షిస్తున్నాడు. ఆ దానవుని చేతిలో శంకర్నికి ఇంత కష్టం సంభవించిన ఇంకా మీకు సమయం రాలేదా ప్రభు? ఆందోళన పడకు లక్ష్మి. ఆ భస్మాసురుని పాపం పండి పరిపక్వమయ్యే కాలం సమీపించింది.
లేత విరజాజిని పేరు అనురాగ నవమోహిని నేను నేనే సుమా. సుందరి, ఎవరు నీవు? నిన్నే పలుకవేమి? ఓహో రభస, ఏమి కావాలి? ఈ త్రోవనెవరైనా నువ్వు వచ్చిరా? వచ్చిరో లేదు నీకేలా చెప్పవలె? ఏమా నిర్లక్ష్యము? కాక నువ్వేమి సృష్టికర్తవా సర్వేశ్వరుడవా? వారికంటే గరుడను, దానవేశ్వరుడు. అధిక ప్రసంగం మాని అడిగిన దానికి బదులు చెప్పు. చెప్పకున్నా ముప్పు తప్పదు. ఓహో రాజసం, నా మందిరమునకొచ్చి నన్నే బెదిరించువే? మర్యాద తెలియని నీతో ఏల మాట్లాడవని? కోమలి, అనవసరము నాకు కోపము తెప్పింపకు. శంకరుడు ఇటు వచ్చానా లేదా? శంకరుడా అనగా? అనగా అతడే గరళకంఠుడు, విరూపాక్షుడు, భస్మదేవుడు. ఓహో, నువ్వు చెప్పినది కైలాసనాథుడా? ఆ మాయావి నా ప్రతాపానికి వెరచి పారిపోయినాడు పీకి పంద. కంటపడినతో భస్మము చేసిన. ఓహో దర్పం, శంకరుడేమి నీకు జడియుట్టేమి? అతడు మృత్యుంజయుడు, మరచినావా? ఎవరైనానేమి, నేను తలుచుకున్న ఈ సృష్టిలోని సమస్త జీవరాశిని క్షణములో భస్మీపట్నం చేయగలను. అఖిల లోకాలు అష్టదిక్పాలకులు నా పేరు విన్నంత మాత్రాన గడగడలాడుదు. ఆహా, ఈ ప్రగల్భాలు పడతులే వినవలే. చాలించు నీ పరిహాసం. అబలవని ఉపేక్షించిన కొలది నీ యాగడము మితిమీరిపోవచ్చున్నది. అప్రతిహత ప్రతిభా సంపన్నుడనైన నన్నే అల్పులుగా భావించినావు. త్రిలోక భయంకరమైన నా వరప్రభావాన్ని చులకన చేసినావు. ఇక నిన్ను క్షమించడు. ప్రపంచాన్నే గడగడలాడించిన భస్మాసురుడు పాపం. ఏమీ ఆశ్చర్యం, నా వరప్రభావం హరించినదా? ఓహో వెర్రి, ఇప్పుడైనా తెలుసుకో, నీ వరశక్తిని మించినది నా ఆత్మశక్తి. ఆత్మశక్తి? సుందరి,
సుందరి, ఇంతకు నీవెవరో తెలుపునే లేదు. ఓహో ప్రశ్న. ఎవరో చెప్పవలే, ఏ ఊరో చెప్పవలే, ఏ పేరో చెప్పవలే. అడిగే వారికి చెప్పేవారు లోకువ. ఆగ్రహించకు సుందరి, నీకు ఈ ఆత్మశక్తి ఎట్లు లభించినది? ఓహో రచ్చ, శంకర్ని వదిలి నా వెంట పడితేవేమి? మరల ప్రయత్నించువా? అన్యదా భావించు, నా అవివేకానికి చింతిస్తున్నాను. మంచిదే. సుందరి, నీ శక్తి అమోఘమైన. తెలుసుకుంటివా? ఇక పోవచ్చు. ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. ఆత్మశక్తితో అన్ని కోరికలు సాధింపగలమా? మరణించిన వారిని బ్రతికించగలమా? ఓ, అట్లయినా చనిపోయిన నా బిడ్డ మరణ బ్రతికి వచ్చును. నీ మేలు జన్మజన్మాలకు మరువను. ఓహో తెలివి. శంకరుడిచ్చిన వరముతో అతని తలపై చేపెట్టి చూసిదివి. ఈ శక్తితో నన్నేమి చెయ్యనించేదివి? దురభిప్రాయపడకు కోమలి. ఆ శంకరుడు మోసగాడు, నీవల యథార్థవర్ధనుడు కాదు. వంచకుడై నిరర్థకమైన వరమునిచ్చి నన్ను మోసగించినాడు. మాయావి నా ఏకైక పుత్రికను మృత్యుపాలు చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేసినాడు. విష్ణుదాసుడై నా విన్నపములను పడిచమే పెట్టి నాకు ఆగ్రహం కలిగించినాడు. అతడు చేసిన అన్యాయములకు నేను తలపెట్టినది కేవలం ప్రతీకారం మాత్రమే. ఇందు నా దోషమే ఉన్నది, నీవే చెప్పు. పాపం, నీ సంతాపం వినినా నా మనసు కరుగునట్లే ఉన్నది. నీవు న్యాయమూర్తి, నా కోరిక నిరాకరించు. ఈ జీవితంలో నా బిడ్డను బ్రతికించుకున్నట్టు కన్నా నేను వాంఛించు పరమాత్మే లేదు. కనుక ఆ ఆత్మశక్తిని నాకు ప్రసాదించి నా వేదన తొలగింది. అదంత సులభ సాధ్యమా? సంకల్పము కావలి, సాధన చెయ్యవలి, సమయము సమీపించవలి. సుందరి, నీ అనుగ్రహమునకై ఎంత కాలమైనా నిరీక్షిస్తాను. ఎన్ని కష్టాలైనా సహిస్తాను, ఎన్ని పరీక్షలైనా భరిస్తాను. నా బిడ్డ నాకు దక్కవాలి. ఓహో దీక్ష, ప్రయత్నించిన ఫలితము దక్కవచ్చు. ధన్యుడను సుందరి, ధన్యుడను. నీ అవ్యాజ కరుణకు ఆజన్మాంతము కృతజ్ఞుడను. విరబూసి తిరునవ్వులూరే. కెంజాయ సంధ్యలో కెరటాల చిందులో ఊరించే సోయగాలు ఉర్రు తలుగే. కెంజాయ
గీతిలో నాదమై వినోద భావ గీతిలో నాదమై విశాల ప్రేమ సీమలో దేవినై హసించి మిల్చు వన్నెలాడి నేనెగా హసించి మిల్చు వన్నెలాడి నేనెగా ప్రశాంతమే నిషేధము ప్రపంచమే నికుంజము సుందరి, నా పేరు మోహ. నీవు ఒట్టి మోహినివి కావు, జగన్మోహిని. ఓహో, నీకెవరూ లేరా? ఏలలేరు. ఎందరికో నేను కావాలి, అందరూ నాకు కావాలి. మోహిని, ఒక్క మాట అడిగేదను కోపగింపవు కదా? అనుజ్ఞ నిశ్చితిని. నీకు ఈ ఏకాంతవాసమేలా? ఓహో శంక, తలచిన పని నెరవేర్చుకోవాలి, దానికై సౌందర్యోపాసన చెయ్యవలే. సృష్టిలోని అందచందములన్నీ రాశీభూతమై కనువిందు చేసిన జగదేక సుందరివి. నీవు ఉపాసించదగిన సౌందర్యం వేరే ఉన్నది. ఓహో మరల స్తోత్రం. కాదు మోహిని, కాదు. నీ అందెల గలగలను సెలయేటి జలజల కన్నా మనోజ్యములైనది. నీ మాటల మధురములు విరితేనియ చేటల కన్నా మనోహరములైనది. నీ దరహాస చంద్రికు పున్నమి వెన్నెల కన్నా చల్లనేది. ఆహా ఆహా, తరుణతలలోని లావణ్యము, లేచుగుళ్లలోని సౌకుమార్యము, వనమయూరులోని వయ్యారము అన్నీయూ కలిసి నీలో అపురూప సౌందర్యమై వెలిసినది. సుందరి, నీ చెంచల దుగంచలములలో ప్రకృతియే పులకరించి నన్ను పలుకరించినది. చాలు, శుశ్రూషకై వచ్చి శృంగారమున పడుతుంది. క్షమించు మోహిని, ఏదో తెలియని తెలుపులేని భావోద్రేకము నన్ను మైమరిపించింది. ఏమిటో ఈ ఆవేశం? ఆసుర, అదే సౌందర్యోపాసన. సాధనలో తొలిమట్టి నెక్కితివి. మరి తుది చేరును ఉపాయం? అందచందములను ఆరాధింపు, ఆటపాటలను అనుకరింపు, పట్టు విడువకు. విడువను. జయించే యోగం పొందాలి, పాడాలి మది ఆడాలి, పటు సాధన చేయాలి, జపించాలి తప్పించాలి, జయించాలి
జయించే యోగం పొందాలి. జయించే యోగం పొందాలి. పాడాలి మది ఆడాలి పటు సాధన చేయాలి. సాధన చేయాలి. మోహిని నారాయణ అపరమహేశ్వర్లు అసురాచార్యుల వారా? దానవ మహారాణి కూడా ఏమిటిది? ఇలా నిరామయ ప్రదేశాల్లో బయలుదేరారు? ఏమిటో అన్వేషణ. నారద, మా చిరంజీవి భస్మాసురుడు అజ్ఞానంలో శివాపచారం చేశాడు. తన అపరాధానికి మహేశ్వరుని మన్నింపు వేయడమని మందలించడానికి బయలుదేరారు. నీ మందలింపులు పాటించే స్థితి నీ శిష్యునికి ఏనాడో దాటిపోయింది. ఇప్పుడంతా సౌందర్యోపాసన. అయినా నాకెందుకు, ఈ సమయంలో ఏం చెప్పినా ప్రమాదమే. నిజమా నారద? నా చిరంజీవి ఎక్కడ? ఆ అనర్థం జరగకుండా చూస్తాను. ప్రయత్నించటం మంచిదే. ఆ ఉపవనంలో హాయిగా శృంగారలోలుడై ఏం చెప్పను. అయ్యో మహారాణి, ఎండకన్నెరుగని నీవు కూడా ఈ కొండకోనలకు ఎందుకు వచ్చావమ్మా? అయినా ఆచార్య, మీరు ఆలోచించండి. సౌందర్యోపాసనలో మునిగి ఉన్న అతని ఏకాంతాన్ని భంగం చేయటానికి ఇది తగిన సమయం కాదేమో. ఏమైనా నా శిష్యుడు నా మాట కాదనడు. గట్టి నమ్మకం. అయినా నాకెందుకు. నారాయణ. మునీంద్ర, ఏ అనర్థం జరగకుండా దీవించండి. నీ సౌభాగ్యానికి ఏ లోటు రాదు తల్లి. నారాయణ నారాయణ. ధా ధా దింతా తిట ధా దింతా తిటి కట గటిగిన. చిరంజీవి, గురుదేవా, మీరిక్కడికా? నాయన, ఏమిటి అన్యాయం? రాజ్యాన్ని రాణిని వదిలి ఈ బయ్యారి వలపుల్లో పడి భ్రష్టుడు అయిపోతావా? నీపై ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పెద్ద చేసిన నాకు తలవంపులు తెస్తావా? మన అసురజాతి సౌభాగ్యానికి ఆరని చిచ్చుగా శివాపచారం చేస్తావా నాయన? శివుడు 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 మీ ఈశ్వర పక్షపాతమే అనర్థానికి అడ్డదికే కారణం. ఇక ఆ దుష్టుని పేరు నా చెవిని పడరాదు. హర హర హర. పాపం క్షమించుగాక. భస్మాసుర, శివలింగ మహాపచారం ఇది నీకు తగదు. నీ ఉపదేశం వినటకు నాకు సమయం లేదు. నా ఉపదేశమే నీకింత కన్న కఠోరమైనదా? నాయన, నీవేనా మాట్లాడుతున్నది? అవును, నేనే. ప్రభు, ప్రభు, రాణి, నన్ను మన్నించండి. కన్న బిడ్డను కోల్పోయిన దుఃఖంతో కుమిలిపోతున్న నాకు మీ పాదసేవ కూడా దూరం చేయకండి ప్రభు. రాణి, నన్ను విశ్వసించు. నేను నీకే ద్రోహము చేయలేదు. వెంటనే రాజ్యానికి. మీరు లేని రాజ్యభోగాలతో నాకేం పని ప్రభు? మీ సమక్షమే నాకు స్వర్గం. మీ సేవా భాగ్యం ప్రసాదించండి. రాణి, నన్ను అర్థం చేసుకో.
నా కార్యసాధనకు అవరోధం కలిగించు. వెళ్ళు. నేనేమి మీ సాధనకు అంతరాయం కాను. మీ అడుగుదాడల్లో నీడనే ఉంటాను. ప్రభు, నన్ను అనాథం చేయకండి. అసురా, ఓ అసురా. అదుగో మీరు ఇంకెక్కడనే ఉన్న మోహినికి ఆగ్రహం రాగలదు. వెళ్ళండి. మూర్ఖుడా, అగ్ని సాక్షిగా పెళ్ళాడిన అర్థానికి కంటే క్షమించండి, మిమ్మల్ని విడిచి ఒక్క క్షణమైనా జీవించలేను. అమ్మా, నా పతి జంతలేని జీవితం నాకు ఎడారిమయం. సాటి స్త్రీని తోసిలోకి ప్రార్థిస్తున్నాను. దాసిగానైనా ఉండనివ్వండి. ఓహో, వేదన భరించలేను. అసురా, నాకేలే ఈ గోల. మోహిని, నాయన అగాధంలో పడిపోతున్నావు. నీకు తెలియదు, ఇదంతా విష్ణువు చేసిన పన్నాగం. ఆది నుంచి అసురులను అష్ట కష్టాల పాలు చేసింది చాలక ఇప్పుడు నీ పతనం కోసం ఈ పన్నాగం పన్నాడు. ఈ మాయలాడి రూపంలో వచ్చి వగలు వయ్యారాలతో నిన్ను బుద్ధిహీనుణ్ణి చేస్తున్నాడు. నా మాట విను, దీన్ని విసర్జించు. చాలించు నీ అసందర్భ ప్రలాపన. నీకేమైనా కన్ను చెదరనిదా, మతి భ్రమించినదా? విష్ణువు పురుషుడో స్త్రీ ఆమె నీ పిశాచి వలలో పడి నీ పతనాన్ని నీవే కోరి తెచ్చుకుంటున్నావు. గురువుని ఇంతవరకు సహించాను, ఇక క్షమించను. కన్న బిడ్డను, కట్టుకున్న భార్యను పొట్టను పెట్టుకున్న పాపాత్ముడను ఆచార్య అయినదా? నీ పగ చల్లారినదా? కృషి ఫలించినదా? నీ స్వార్థ ప్రయోజనమునకై నన్ను వినియోగించుకొని నాలో విద్వేష విషజ్వాల రగిలింపచేసి నా సంసార విచ్ఛితికి కారణభూతులమైనావు. ప్రళయ కారణమైన ఈ భస్మాసుర హస్తంతో నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను. వరశక్తిని మించినది ఆత్మశక్తి. సాధనలో ఆవేదన తొలగించుకునము, నా ఆదేశాలను అనుకరింపము, అందచందములను ఆరాకింపము, ఆటపాటలను అనుకరింపము. ఆత్మశక్తికి అసాధ్యమే లేదు. ఆత్మశక్తికి అసాధ్యమే లేదు. ఆత్మశక్తికి అసాధ్యమే లేదు. విజయమిదిగో లభించేను, విజయమిదిగో లభించేను. కడసారి లీల కనుమా, పాట వినుమా, ఆడి కనుమా. విజయమిదిగో లభించేను, విజయమిదిగో. వరములో సగుసుర భామిని, వరములో సగుసుర భామిని, బలే బలే సుధావాహిని, బలే బలే సుధావాహిని. నవరస భావాల నాట్యాల రూపిణి, నవరస భావాల నాట్యాల రూపిణి. అవతార శ్రీమూర్తి ఈ మోహిని. విజయమిదిగో లభించేను, విజయమిదిగో లభించేను. కడసారి లీల కనుమా, పాట వినుమా, ఆడి కనుమా. విజయమిదిగో లభించేను, విజయమిదిగో. ధా ధా దింత తిట ధా దింత ధ తిట తికిట తక తిటిక తక దిగిన